గాయత్రి మహామంత్రంతో గుండె జబ్బులకు చికిత్స. గాయత్రి మంత్ర ప్రభావంపై జరిగిన అనేక వైజ్ఞానిక పరిశోధనలు ఆ మంత్రం ప్రాణశక్తిని రక్షిస్తుందని, పెంపొందిస్తుందని నిరూపించాయి. జబల్పూర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో గుండె రోగ విభాగ ప్రముఖులు, ప్రసిద్ధ గుండె జబ్బు నిపుణులు అయిన డాక్టర్ ఆర్ఎస్ శర్మ ఈ దిశలో గణనీయమైన కృషి జరిపారు. డాక్టర్ శర్మ రక్తపోటు రోగులకు ఔషధాలిచ్చారు. వారి చేత గాయత్రి జపం కూడా చేయించారు. ఔషధాల వాడకం, జపం రెండూ చేసిన రోగుల ఆరోగ్యం మెరుగైంది. ఔషధాలు మాత్రమే వాడిన రోగుల ముఖాలు నిస్తేజంగా, అలసినట్లుగా ఉన్నాయి. మధ్య మధ్య వారికి ఇతర రోగాలు కూడా వచ్చాయి. నెలల తరబడి జరిపిన పరీక్షల వల్ల తేలిన విషయం ఇది. ఆ తరువాత ఆయన మరింత విస్తృతమైన పరిశోధన జరిపారు. ఆయన 2 రకాల వ్యక్తులను బృందాలుగా ఏర్పరిచారు. ఒక బృందంలో ఆధ్యాత్మిక దృష్టి కలిగి గాయత్రి జపం చేసేవారున్నారు. రెండవ బృందంలోని వ్యక్తుల జీవన సరళి, ఆలోచన సరళి పూర్తిగా భౌతికమైనది. 2 బృందాల వారి వయస్సు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంది. 2 బృందాల వారు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. ఎవ్వరికీ రక్తపోటు కానీ, గుండె జబ్బు కానీ లేదు. ఆధ్యాత్మిక బృందం వారు రోజు కనీసం 5 మాలల గాయత్రి జపం చేయమని చెప్పారు. రెండవ బృందం వారికి ఆ నియమం లేదు. 3 సంవత్సరాల పాటు అధ్యయనం జరిగింది. ఈలోగా 2 బృందాల వారికి ఆరోగ్య పరీక్షలు జరుగుతూ వచ్చాయి. తర్వాత ఫలితాలను చూశారు. జపం చేసిన బృందానికి రక్తపోటు, గుండె జబ్బు ఏమీ రాలేదు. డాక్టర్ శర్మ గుండె జబ్బు రోగులపై కూడా పరిశోధన జరిపారు. ఆ రోగుల గుండె వేగం తీవ్రంగా కానీ, అనియమితంగా కానీ ఉంది. ప్రతి 2 గంటలకొకసారి 108 సార్లు, అంటే 1 మాల, వారి చేత గాయత్రి మంత్ర జపం చేయించారు. తర్వాత నెలలో జప సంఖ్యను 3 మాలలకు పెంచారు. ఇలా కొద్ది నెలలలోనే వారి గుండె వేగం మామూలు స్థితికి వచ్చింది. ఈ మార్పు ఎలా వచ్చింది? ఆయన ఇలా వివరించారు. గాయత్రి మంత్ర ఉచ్చారణ వల్ల అసాధారణ స్థాయి కలిగిన ధ్వని తరంగాలు ఉత్పన్నమవుతాయి. అవి అటానమస్ నర్వస్ సిస్టంలోని సింపథెటిక్ భాగాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ భాగం క్రియాశీల కావడం వల్ల గుండె వేగం మామూలు స్థితికి వస్తుంది. డాక్టర్ శర్మ ఈ పరిశోధన యొక్క విస్తృత నివేదికను గౌహతిలో జరిగిన ఆల్ ఇండియా మెడికల్ కాన్ఫరెన్స్కు పంపారు. ఆ తర్వాత ఆ నివేదిక ఆ కాన్ఫరెన్స్ పరిశోధన పత్రికలో ప్రచురితమైంది. కాన్ఫరెన్స్లో ఈ నివేదికపై ప్రశంసలు కురిశాయి. ఇతర రోగాల మీద కూడా గాయత్రి మంత్ర ప్రభావాన్ని పరిశోధన చేయవలసిందిగా పలువురు నిపుణులు ఆయనకు సూచించారు. ఈ ప్రక్రియ ద్వారా ఎందరెందరో రోగుల గుండె జబ్బును నయం చేశానని డాక్టర్ శర్మ చెప్పారు. తమ సాఫల్యానికి కారణాన్ని ఆయన ఇలా వివరించారు. ఈ జగత్తు అంతా డోలాయమానంగా ఉంది. ఇందులోని ప్రతి వస్తువు కంపిస్తుంది. మన శరీరం కూడా కంపిస్తుంది. ప్రతి అవయవము కనిపిస్తుంది. ఈ ప్రకంపనలో తేడా వస్తే ఆ అవయవం తన సహజ స్థితిని కోల్పోతుంది. ఈ అసహజ స్థితియే రోగాలకు కారణం. అలాంటి రోగి గాయత్రి మంత్రాన్ని జపించినప్పుడు దానివల్ల జనించిన తరంగాలు రోగగ్రస్తమైన అవయవం యొక్క అవ్యవస్థిత తరంగాలను వ్యవస్థితం చేస్తాయి. రోగం నయమవుతుంది. గాయత్రి మంత్ర చికిత్స తరంగ ప్రధానమైన చికిత్స కనుక ఇది అన్ని రోగాలను నయం చేస్తుంది. శబ్ద తరంగాల శక్తి అందరికీ తెలిసిందే. ఇన్ఫ్రాసోనిక్, అల్ట్రాసోనిక్ తరంగాల శక్తిని శాస్త్ర విజ్ఞానం నేడు ఉపయోగిస్తున్నది. మంత్రశాస్త్రం ఈ శక్తిని చికిత్సకు ఉపయోగిస్తుంది. గాయత్రి మంత్రం ఇందుకు ఉత్కృష్ట ఉదాహరణ.